రామభక్త హనుమాన్ ఎందరికో ఆరాధ్య దైవం. ఒక్క హనుమంతుణ్ణి పూజిస్తే సీతారామ లక్ష్మణులు, శివుడు, శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే మన దేశంలో ఆంజనేయ స్వామి ఆలయం లేని ఊరు ఉండదంటే అతిశయోక్తే కాదు. అయితే అన్ని ఆలయాల కంటే విభిన్నమైన హనుమాన్ ఆలయం ఒకటి ఉంది. అది ఎక్కడ ఉంది, దాని ప్రత్యేకత ఏంటి, ఈ ఆలయానికి పైకప్పు ఎందుకు ఉండదు అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. తమిళనాడులోని నామక్కల్ జిల్లా కేంద్రంలో నామక్కల్ కొండ దిగువన ఓ ఆంజనేయ స్వామి ఆలయం వెలిసింది. ఇక్కడ దాదాపు 20 అడుగుల ఎత్తు కలిగిన హనుమంతుని విగ్రహం ఆలయ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అయితే ఈ ఆలయం మాత్రం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి కారణం ఇక్కడి హనుమాన్ విగ్రహం రోజు రోజుకు పరిమాణంలో పెరుగుతుండటమేనని భక్తులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే ఇక్కడ హనుమంతుడి ఆలయం పైకప్పు అంటే గోపురం ఉండదు. దీంతో ఈ భారీ ఏకశిలా విగ్రహం బహిరంగ ఆకాశం కింద అంత ఎత్తున నిలబడి ఉంటుంది. అయితే ఇక్కడ వలసిన హనుమంతుడి విగ్రహానికి పైకప్పు నిర్మించడానికి గతంలో చేసిన అనేక ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని స్థానికులు చెబుతారు. విగ్రహం నిరంతరం పెరుగుతూ ఉండటం వల్ల దాని పైకప్పు వేయడం సాధ్యం కాదని ఇక్కడ పూజారులు, భక్తులు గట్టిగా నమ్ముతారు. హనుమంతుడికి ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కూడా పైకప్పు లేకపోవడం మరో విశేషం. నరసింహుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉన్న ఆంజనేయుడి విగ్రహానికి దాదాపు 1500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయంలో ఆంజనేయుడు చేతులు ముడుచుకున్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడి మరణం తరువాత ఈ ప్రదేశంలో నరసింహస్వామి కనిపించినప్పుడు ఆంజనేయుడు తన దర్శనం కోసం ఇక్కడకు వచ్చాడని చెబుతాడు. అందుకే హనుమంతుడు నరసింహుణ్ణి దర్శనం చేసుకోవడానికి వీలుగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల ఆధ్యాత్మిక శాంతి లభించడమే కాకుండా వ్యక్తిగత జీవితంలోని అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. కాగా ఈ ఆలయానికి సమీపంలో 16వ శతాబ్దంలో రామచంద్ర నాయక్ నిర్మించిన నామగిరి కోట పర్యాటక ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అక్కడి రాతి శిల్పాలు, కొండపై ఉన్న 8 చెరువులు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇక హనుమాన్ జయంతి, శ్రీరామనవమి వంటి పండుగలను వైభవంగా జరుపుతారు. సో ఈసారి తమిళనాడును సందర్శిస్తే సేలం మార్గంలో ఉండే ఈ అద్భుతమైన ఆలయాన్ని తప్పక దర్శించాల్సిందేనని ఇప్పటికే ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మనము ఈ అరుదైన ఆలయాన్ని దర్శించి ఆంజనేయుడు అనుగ్రహంతో పాటు ఆ ఆనందాన్ని, అనుభూతిని పొందుదాం. జై శ్రీరామ్.